హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నైట్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. నైట్ డిన్నర్కి ఎగ్ కర్రీ అన్నం చేస్తున్నానండి. ఎగ్ కర్రీ కోసం ఉల్లిగడ్డలు అనేటివి కట్ చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ అనేది సింపుల్గానే ఉంటుంది. వంట అనేది ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అనేవి కొద్దిసేపు మగ్గనివ్వాలి. వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొద్దిసేపు ఆయిల్లో మగ్గాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ ఉల్లిగడ్డలు అనేవి కొద్దిసేపు మగ్గాలి ఆయిల్లో. అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇటు సైడ్ కర్రీ పెట్టానండి, అవతల స్టవ్ పైన అన్నం పెట్టాను. రెండు ఒకటేసారి పెట్టేసి కంప్లీట్ అయిపోతుంది అని అలా పెట్టేశాను. ఆ తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకోవాలి తగినంత. తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకోవాలి. నేను ఎల్లో వేయడం లేదు, ఒక 2 వేయట్లేదు, ఒక 2 వేస్తాను. 4 ఎగ్స్ నేను తీసుకున్నాను మొత్తం. అంటే ఒకటే ఎల్లో వేసాను. ఆ తర్వాత ఏమి కదపకుండా దానిపైన ఇలా కవర్ చేసేయాలి ఉల్లిగడ్డలతో. మనం ఇప్పుడు కలిపేసామంటే మొత్తం బుర్జీలాగా అవుతుంది. అలా కాకుండా ఎగ్స్ అనేటివి అలాగే ఉండాలి అంటే అలా దానిపైన ఉల్లిగడ్డలతో కవర్ చేసి సిమ్లో పెట్టి మగ్గించాలి. దీన్ని ఎక్కువ కదపకూడదండి, ఎల్లో అనేది పగిలిపోయింది. అలా కాకుండా ఇంకొక 5 మినిట్స్ అట్లే పైన కలిపి అలాగే పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిపితే చూడండి మొత్తం పీసులు లాగా ఉంది ఎగ్ అనేది. ఇలా సైడ్కి ఆయిల్ వచ్చేలాగా మగ్గనివ్వాలి. ఇక్కడ అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలా మనకు ఆయిల్ పక్కన తేలుతూ ఉంటే ఇంకా స్టవ్ అనేది కట్ చేసేయాలి. ఎక్కువ కదపడం వల్ల అది ఎగ్ బుర్జీలాగా అవుతుంది. అలా కాకుండా మనకు ఎగ్స్ అనేటివి అలాగే ఉండాలంటే ఎక్కువ కలపొద్దు, సిమ్లో పెట్టి చేయాలి. ఆ తర్వాత ఈవినింగ్ తాగిన కప్స్ అవన్నీ ఉంటాయి కదండి, పాలు టీ తాగినవి, అవన్నీ కడిగేసుకుంటున్నాను. ఇవన్నీ కడిగే లోపల డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అవి కూడా ఒకటేసారి కడిగేస్తాను. ఏమైనా అంట్లు అవన్నీ ఉంటే మొత్తం నైటే కడిగేసి పెట్టేసుకుంటానండి. మళ్ళీ మార్నింగ్ వరకు అయితే ఏం పెట్టుకోను, మొత్తం నైటే స్టవ్ ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను.
ఇలా అన్నీ నైటే మొత్తం కడిగేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు డిన్నర్ చేసినవి కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నానండి. ఆ తర్వాత కౌంటర్ టాప్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కడిగిన గిన్నెలు అనేవి రేపు మార్నింగ్ సర్దుకుంటాను, అన్నీ ఒక టబ్బులో వేసి పెట్టేసి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.